అయ్యో నా మనవరాలా, నీకెంత కష్టం వచ్చిందే అమ్మా. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఆ ఇంట్లో గొడవ అయితే ఈ ఇంటికే కదా రావాలి, మరెక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్క, హాసినికి ఏమైందక్క? హాసినికి మరోసారి ఫోన్ చేయమ్మా. ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందో? హాసిని ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళిందంటమ్మా. వాళ్ళ ఫోన్ తెచ్చి మా మోహాన్ని కొట్టారు. అతని మీద హాసిని చెయ్యి పడే వరకు వెళ్ళిందంటే అతని మాట హాసిని మనసుని ఎంత లోతుగా గాయపరుచుంటుందో. నువ్వు నోరు ముయ్యవే. అసలు అది రాత్రే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిందని తెలియగానే ముందు దాన్ని వెతకడానికి వెళ్లకుండా తిన్నగా ఇక్కడికెందుకు వచ్చావు? హాసిని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ విషయం ముందు అమ్మకి చెప్పద్దా? చెప్పడం సరేనే, ముందు వాళ్ళిద్దరికీ అంత గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకున్నారా? బర్త్డే పార్టీలో అంత గొడవ జరిగితే వాళ్ళు హాసిని కాక ఇంకెవరిని టార్గెట్ చేస్తారు? ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? హాసిని ఏం చేసినా అందులో ఖచ్చితంగా వాళ్ళ తప్పు లేకుండా ఉండదమ్మా. వాళ్ళు హాసిని ఏం చేయాలనుకున్నా ముందు హాసిని ఎక్కడుందో తెలియాలమ్మా. హాసిని వస్తే గాని అక్కడ ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలీదు. తెలియదంటూ ఇక్కడే నాంచకుండా తొందరగా వెళ్ళి వెతికి రావచ్చు కదా. వెళ్తానమ్మా, ఎలాగైనా హాసిని తీసుకుని వస్తాను. అమ్మా వారాహి, హాసిని ప్రాణాలతోనే. అమ్మా, అమ్మా, ఏ మాటలవి? అలా అనకు. నేను హాసినితోనే కలిసి పుట్టాను. హాసిని చచ్చిపోతే నేను బ్రతకను. అయ్యో సునేనా, తప్పు. నువ్వు అలా అనకూడదు. హాసినికి ఏం కాదని చెప్తున్నానుగా. ప్లీజ్ నువ్వు ఊరుకో. అమ్మ వారాహి, వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళినా హాసినేం తీసుకురాం. హాసినేకి ఏం కాదని నేను నమ్ముతున్నాను. వెళ్ళమ్మా, హాసినేని తీసుకొనిరా. సరేమ్మా. అమ్మా, కాపాడమ్మా, నా కూతుర్ని కాపాడు. భర్త వదిలేసి వెళ్ళినా నా కూతుళ్ళని మాత్రం నేను వదల్లేదమ్మా. వాళ్ళల్లో ఒక్కళ్ళు నన్ను వదిలి వెళ్ళినా నేను ప్రాణాలతో ఉండను. కాపాడమ్మా, నా కూతుర్ని కాపాడు. ఇదిగోండి, ఇంకొన్ని ఇడ్లీలు వేసుకోండి. అమ్మా, ఇందాక వాయిలో నాకు తక్కువ ఇడ్లీలు వేసావు, నాన్నకి ఎక్కువ వేసావు. ఈ వాయిలో నాకు ఎక్కువ వేసి నాన్నకు తక్కువే. ఇందులో నాన్నకెందుకు నానా? మొత్తం నువ్వే తినేయి. పెట్టవే, బాగా పెట్టు. ఎవడైనా ఒక ప్లేటు 2 ప్లేట్లని ప్లేట్లు లెక్కల్లో తింటాడు. వాయిల కొద్ది తినేవాడు వీడొక్కడే అనుకుంటా. అమ్మ చూడమ్మా. అబ్బా,
దిష్టి పెట్టకండి. నువ్వు తిన్నానా? తినరా, ఇడ్లీలతో కడుపు నింపుకో, బుర్ర మాత్రం మట్టితో నింపు. బుర్ర మట్టితో నింపడం ఏంటండి? చూడండి, మీకు ఇందాక ఎక్కువ ఇడ్లీలు పెట్టిన విషయం నేను గమనించానా? మీరు గమనించారా? వీడు గమనించాడు. చూడండి, వాడికి పరిశీలన శక్తి ఎంత ఎక్కువో. పరిశీలన శక్తి కాదే, జీర్ణ శక్తి ఎక్కువ. చాలే ఊరుకోండి. శేఖర్ గారు, శేఖర్ గారు, అమ్మా, నువ్వు మా ఇంటికి వచ్చేసావమ్మా? ఆహా, మేమెంత అదృష్టవంతులం తల్లి. రామ్మా, లోపలికి రా. ఒక్క నిమిషం ఆగమ్మా, ఇప్పుడే వస్తానుండమ్మా. మేడం, మీరు అన్ని అంతస్తులు దిగి నా కోసం వచ్చారంటే నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఏమండి, ఏంటిదంతా? కోడలి పిల్ల ఇంటికి వచ్చినప్పుడు దిష్టి తీస్తాం కదమ్మా. ఏయ్, కోడలు పిల్లేంటి? అదేనమ్మా, కోడల పిల్ల వచ్చినప్పుడు దిష్టి తీస్తాం కదా, అలాగే ఏ ఆడపిల్ల వచ్చినా ఇలాగే దిష్టి తీసి లోనికి తీసుకొస్తాం అంటుంది రమ్య. తీ. అరే, ఈ నీళ్లు బయట చెట్టు దగ్గర పోసే. అమ్మా, తను నా కోసం వస్తే నాకు పనులు చెప్తావేంటి? అబ్బా, వెళ్ళరా, తీసుకెళ్ళరా. వెళ్ళు. కుడికాలు పెట్టరా అమ్మా. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. రామ్మా. వా, ఏంటండి ఇదంతా? అంటే మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదమ్మా, అందుకు. రామ్మా. రామ్మా. రామ్మా, రా రా. రామ్మా, కూర్చో, కూర్చోమ్మా. కూర్చోమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇప్పుడు కూర్చోమ్మా. ఎప్పుడు రాని మనిషి వచ్చావు, అందులోనూ మా సిస్టర్ అరుంధతి కూతురువి. ఈ మాత్రం కంగారు ఉంటుంది కదమ్మా. ఏమండి, అచ్చం లక్ష్మీదేవి ఇంట్లోకి నడిచొచ్చినట్టుంది కదండి. నా దిష్టే తగిలేలా ఉంది. నాకు పనులున్నాయి, నేను వెళ్ళాలి. అలాగే వెళ్దూగానమ్మా. ఒక్క నిమిషం ఉండు. నీకేమిమ్మంటావు? కాఫీనా, టీనా? నేను వెళ్ళాలని చెప్తున్నాను కదా. అమ్మా, తను నన్ను చూడడానికి వచ్చిందమ్మా, మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేయకు. నిన్ను చూడ్డానికి నువ్వేమన్నా బెడ్ మీద పేషెంట్ వా? నాకేమన్నా క్లోజ్ ఫ్రెండ్ వా? మరి చూడండి, నేను బిజినెస్ మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి మచిలీపట్నం వెళ్తున్నాను. విక్కీతో కలిసి వెళ్లాల్సిన మీటింగ్, కానీ విక్కీ బాగా డిస్టర్బ్ అయిపోయాడు. ఏమ్మా, ఎందుకు? ఆ హాసిని విక్కీ మీద చెయ్యి, అదే గొడవ వేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏంటి, విక్కీ బాబు మీద గొడవ వేసుకుందా? అమ్మో అమ్మో, ఎన్ని గుండెలు దానికి. పోనీలేవే, దాని పాపాన అదే పోతుంది. అందుకే మా అమ్మ మిమ్మల్ని తోడు తీసుకెళ్ళమంది. ఓకే ఓకే అమ్మా, మచిలీపట్నం వెళ్ళటానికి వచ్చావా? ఓకే ఓకే ఓకే. నాన్న, నీకేదో అర్జెంట్ పని ఉందన్నావుగా. అమ్మా, నాకు పక్కూరెళ్ళే పని ఉందమ్మా. ఆ ప్రెసిడెంట్ గారు ఈ రోజే రమ్మన్నారు. ఓ పని చేయమ్మా, మా వాడు ఖాళీగానే ఉన్నాడు కదా, వాడిని తీసుకెళ్ళమ్మా. ఇతన్నా? టిష్యూ పేపర్ లాంటి ఇతన్ని తీసుకెళ్ళడం వల్ల యూజ్ ఏముంటుంది? సర్లే, ఒంటరిగా కాకుండా ఏదో ఒక జీవి పక్కనుందనే ఫీలింగ్ అన్నా ఉంటుంది. పంపించండి. కుమార్, త్వరగా రా. వస్తున్నా మేడం. మేడం, మీరేం టెన్షన్ పడకండి, మీ మీద ఈగ వాళ్ళని మనం భద్రంగా తీసుకెళ్ళి భద్రంగా తీసుకొస్తాను. కార్తీ. అయ్యో మేడం, నాకు డ్రైవింగ్ రాదు మేడం. వాట్ అంటే నేను డ్రైవ్ చేస్తుంటే నువ్వు పక్కన ఓనర్లా కూర్చుంటావా?
నేను నీకు డ్రైవర్లా ఉండాలా? అయ్యో మేడం, నేను ఇటు పక్కన కూర్చున్నా మీకు డ్రైవర్ అనే ఫీలింగ్ రాకుండా నేను చూసుకుంటాను మేడం. ఓనర్లా విలాసంగా కాకుండా ఒద్దికగా వర్కర్ లాగే కూర్చుంటాను మేడం. ఎక్కు. శ్వేత, హాయ్ అక్క. మా ఇంటి వైపు అస్సలు రావట్లేదు. బిజీనా? లేదక్క, హాసిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మాత్రం మీరిద్దరు బాగానే కలుస్తూ ఉంటారు కదా. ఎక్కడ కలుస్తున్నావక్క? పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు తన ఫేస్ చూసిందే లేదు. అంటే హాసిని వీళ్ళింటికి వెళ్ళలేదన్నమాట. సరేలే, ఈసారి అటువైపు వచ్చినప్పుడు ఒకసారి అమ్మకు కనిపించు. నీ గురించి అడిగింది. అలాగే అక్క. హలో స్వప్న, హాసిని వచ్చిందా నీ దగ్గరికి? లేదక్క. ఫోన్ ఏమైనా చేయలేదక్క. హలో అక్క, హాసిని ఏమైనా అక్కడికి వచ్చిందా? లేదక్క. హలో శ్వేత, మా హాసిని గురించి ఏమన్నా తెలిసిందా? సునైనా, ఏమన్నా తెలిసిందా? లేదక్క. చెప్పు కళ్యాణి, ఏమన్నా తెలిసిందా? లేదక్క. హాసిని ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాం, ఎవ్వరూ హాసినిని చూసామని చెప్పలేదు. అక్క, అందరూ హాసిని తిరిగి రాదంటున్నారు. అంటే హాసిని... సునైనా, నువ్వే కంగారు పడుకో. హాసిని దొరుకుతుంది. అమ్మ మీద కూడా అలిగింది కదా. అత్తగారింటి మీద కోపం, పుట్టింటి మీద అలక కలిపి కొంచెం మొండితనంగా చేస్తుందంతే. అందుకే మనకి తెలియకుండా ఉండాలని ఎవరో దూరంగా ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుంది. మీరేం కంగారు పడకండి. కళ్యాణి అక్క, అమ్మెలా ఉంది? అమ్మవారి ముందే ఉందక్క, అక్కడి నుంచి కదలట్లేదు. సరే, అమ్మ జాగ్రత్త. అమ్మకి తినటానికి ఏమైనా పెట్టండి, లేదంటే కనీసం జ్యూస్ అయినా తాగించండి. అమ్మని జాగ్రత్తగా చూసుకో. సరే అక్క. నేను హాసిని కోసం తిరగాల్సింది ఇంకా చాలా ఉంది. హాసిని తప్పకుండా తీసుకొస్తానని అమ్మకి చెప్పు. సరే అక్క. సునైనా, పద. ఎక్కడికి? చెప్తాను, పద. బాబాయ్, బాబాయ్, కంప్లైంట్ తీసుకోండి బాబాయ్. వెంటనే సర్చింగ్ స్టార్ట్ చేయండి ప్లీజ్. ఏమైంది కళ్యాణి? చెల్లి కనిపించట్లేదు బాబాయ్. ఎవరు, హాసినియా? అవును బాబాయ్. అదేంటమ్మా, తన అత్తారింట్లో ఉంది కదమ్మా. అవునండి, అక్కడే ఉండేది, కానీ నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. ప్రసాద్ గారు, ఏంటి కేసు? సార్, అమ్మాయి మిస్ అయిందంట సార్. 498. నో సార్, 498A. అంటే నేను ఎస్ఐ ట్రైనింగ్కి కోచింగ్ తీసుకుంటున్నాను కదా సార్. నాకు తెలుసమ్మా.
మీ చెల్లెలు ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్న రాత్రి నుంచి సార్. నిన్న రాత్రా? లాస్ట్ టైం ఎక్కడ చూశారు? రాత్రి మేము వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. అక్కడ హాసిని వాళ్ళ ఆయన బర్త్డే పార్టీలో చూసాం. ఆ తర్వాత? నిన్న ఉదయం 10 గంటల టైంలో నేను మా అక్క అరుంధతి గారింటికి వెళ్ళాను సార్. కానీ వాళ్ళు హాసిని ఇంట్లో లేదు, రాత్రి మాతో గొడవ పడి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పారు సార్. గొడవ పడి వెళ్ళిపోయిందా? చారి సార్, ఒకసారి ఆ సూసైడ్ కేసు ఫైల్ ఇటివు. సార్ ఇదిగోండి సార్. పొద్దున్నే ఒక అమ్మాయి బాడీ రోడ్డు పక్కన పడుందని ఫోన్ వచ్చింది. సూసైడ్ కేస్. ఇదిగో, ఈ అమ్మాయి మీ చెల్లో కాదో చూసి చెప్పండి. చూసి చెప్పండి అమ్మా. లేదు లేదు, మా చెల్లె అయ్యి ఉండదు సార్. మా చెల్లెలంతా పెరిగింది కాదు సార్. ఒకసారి చూసి చెప్పండి అమ్మా. కాదు సార్, మా హాసిని కాదు సార్ తను. మేము చెప్పాం కదా సార్, మా చెల్లి ఎప్పటికీ ఇలా చెయ్యదని. ఓకే, తను అత్తారింట్లో గొడవపడి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. రాత్రి వెళ్ళిపోయిన అమ్మాయి మీ ఇంటికి కూడా రాలేదు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఏమైనా? నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూసాం సార్, ఎక్కడా లేదు. ఇక్కడా లేదు, అక్కడా లేదు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సార్ కొంచెం త్వరగా మీరే వెతకాలి సార్. జనరల్గా ఇలాంటి మిస్సింగ్ కేసులు సూసైడ్తోనే క్లోజ్ అవుతాయి. వద్దు సార్, మీరు అలా అనకండి సార్. అలా జరగదు, అలా జరగదు. జరగకూడదని నేను అనుకుంటున్నానమ్మా. మీరు డీటెయిల్స్ రాసి ఇచ్చి వెళ్ళండి, మేము ఎంక్వైరీ చేస్తాం. సార్ కొంచెం త్వరగా వెతకండి సార్. అలాగేనమ్మా, వెళ్తాం సార్. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. మీకు అరుంధతి గారి మీద కానీ హాసిని భర్త మీద కానీ ఏమైనా డౌట్ ఉందా? మీరేమనుకున్నా పర్లేదు, హాసిని వెళ్ళిపోయింది ఆ ఇంటి నుంచే. వాళ్ళ వల్లే అనేది క్లియర్ సార్. ఓకే, మేము చూసుకుంటాం. యూ కెన్ గో నౌ. ప్రసాద్ గారు సార్, ఒకసారి అరుంధతి గారి ఇంటికి విజిటింగ్కి వెళ్ళొద్దాం. అలాగే సార్. బాబాయ్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. ఓకే బాబాయ్. చరణ్ సార్. అయ్యో వరాహి గారు, ఐఎమ్ రియల్లీ సారీ అండి. మీరెందుకు సారీ చెప్తున్నారు? నేనే కంగారులో చూసుకోకుండా ఇలా రోడ్డంతా పరుగులు పెట్టేసి మీ కార్ కట్టం పడ్డాను. హే, కారు ఉంది కదా అని ఓవర్ స్పీడ్గా వచ్చి గుద్దేయడమేనా? అక్కడ నుంచి నేను అంతా చూస్తూనే ఉన్నాను. పోలీసులకు ఫోన్ చేసి రమ్మంటానుండు. ఏమండి, తప్ప ఆయనది కాదు, నాదే. ఆయన నాకు తెలిసిన వారే.
పైగా నాకు పెద్దగా దెబ్బలు కూడా ఏం తగలలేదు. ఇంకా పోలీసులకు ఫోన్ ఎందుకు చేయటం? వదిలేయండి, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. అయినా మీరు ఇలా రోడ్డు మీద పరుగులు తీయడం ఏంటండి? అసలు ఏమైంది? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోతున్నారా? ఐ మీన్ మిస్ అవుతున్నారా అని. తెలిసిన వాళ్ళు కాదు సార్, హాసిని మిస్ అయింది. వాట్? అవును సార్, రాత్రి నుంచి కనిపించట్లేదు. ఊరంతా వెతుకుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఎక్కడా కనపడలేదు. ఇంకా చాలా తిరగాలి. హాసిని ఎక్కడంతో ఏమైపోయిందో తెలియట్లేదు. ప్లీజ్ మీరేం బాధపడకండి. మీరు ఇంకా వెతకాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నారు కదా, పదండి మన ఇద్దరం కలిసి వెతుకుదాం. మీరెందుకు సార్? చూడండి, ఇప్పటికే మీరు చాలాసేపటి నుంచి వెతుకుతున్నట్టున్నారు. ఒకవేళ హాసిని ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కొని ఉంటే మీరు ఒక్కళ్ళే కాపాడడం కష్టం అవుతుంది. సో ప్లీజ్ నన్ను మీతో రానివ్వండి. సరే సార్, పదండి. రండి వెళ్దాం. విక్కీ, పోలీసులు వస్తున్నారేంటి? ఏమో తెలీదమ్మా. పెద్ద సాధు జీవిలా గొంతులో మంచితనం నటించుకో. నా ఇంటికి పోలీసులు ఎందుకు పంపించావో చెప్పు. పోలీసులా? అటు చూడరా, ఆ అమ్మాయి హాసినిలా ఉంది కదా. లా ఏంట్రా, హాసినియే. నువ్వు దాని ఫోటో మార్ఫింగ్ చేసావని నిన్ను చిత్తుగా కొట్టించింది కదరా. ఎలా మర్చిపోతాన్రా? పెట్ట ఒక్కరితే ఉంది, వెళ్ళి ప్రతీకారం తీర్చుకో.